అమలాపురం చుట్టూరు జగన్ ప్రభుత్వంలో ఒక్కరికే వన్నాయి అమ్మఒడి ఇద్దరు కానీ మోసం చేసి ఒక్కరికే వేసినాడు. ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు నలుగురికి వన్నాయి, చాలా సంతోషం, చాలా బీజాలం. మేము మాకు నలుగురికి వన్నాయి డబ్బులు. మేము పేదవాళ్ళం ఊర్లో వచ్చి తెచ్చుకోవాలో లేకుంటే లేదు, ఇంటికి వ్యాపారం పోతాం. మేము ఏదో తెచ్చుకుంటే తినాలో లేకుంటే లేదు. కానీ మాకు ప్రభుత్వంలో మంచిగా ఇంత వన్నాయి డబ్బులు, చాలా చాలా సంతోషంగా ఉంది మాకు. ఇదే ప్రభుత్వం 8 కాలం ఉండాలి. జగన్ ప్రభుత్వంలో ఒకరికే వన్నాయి. కూట ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నలుగురికి వేసినాడు. మాకేమో సంతోషం. గుడ్డా రాజశేఖర్ గుడ్డు కూడా సంతోషంగా ఉంటే చాలు మాకు సంతోషం. అందరికీ నమస్కారం. మాది శ్రీశైల నియోజకవర్గం, మాది వేలుపునూరు గ్రామం. గత ప్రభుత్వంలో మాకు అమ్మఒడి కింద 3 పిల్లలకి ఇస్తామని ఒక్కరికి వేసినారు. ఈ ప్రభుత్వంలో మా 3 పిల్లలకు ఒక్కొక్కరికి 13,000 చెప్పున వందనం కింద మాకు 3 పిల్లలకు 39,000 ఉన్నాయి. అందుకు అలాగే బళ్ళు తెరిచిన మొదటి రోజే మా పిల్లలకు బ్యాగులు, పుస్తకాలు, అలాగే ఈ పథకం కింద డబ్బులు రావడం మా పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందనే సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఈ పథకాలన్నీ నారా చంద్రబాబు గారు ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ నాయుడుకు, అలాగే పవన్ అన్నకు, అలాగే మా శ్రీశైల నియోజకవర్గం గుడ్డా రాజశేఖర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. మాది మహానంది మండలం బుక్కాపురం గ్రామం. నా పేరు మహాలక్ష్మిబాయి. నేను 8వ తరగతి చదువుతున్నాను. మా చెల్లెలు 6వ తరగతి చదువుతుంది. తల్లికి వందనం అనే పేరుతో నాకు 13,000, మా చెల్లెలు 13,000 పన్నాయి. మా నాన్న గొండా పనికి, మా అమ్మ కూలి పనికి పోతుంది. ఈ డబ్బులు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ గారికి ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. మహానంది మండలం బుక్కాపురం గ్రామం. నా పేరు ఇందు, మా అన్న పేరు హేమంత్ కుమార్, మా తమ్ముడి పేరు సిద్ధు, మా అమ్మ మా నాన్న కూలి పనికి పోతారు. తల్లికి వందనం కింద ముగ్గురికి, మా అన్నకు 13,000, మా తమ్ముడికి 13,000, నాకు 13,000 పన్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, నాగా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు గ్రామం హై స్కూల్లో మా 3 పిల్లలు చదువుతున్నారు. గత ప్రభుత్వం వచ్చినప్పుడు అమ్మఒడి పేరుతో ఒక పాపకు మాత్రమే డబ్బులు వేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 పిల్లలకు తల్లికి వందనం వేశారు. ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వేస్తాము అనే మాటను నెరవేర్చుకున్నారు. వారికి ధన్యవాదాలు. శ్రీశైల నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారికి మా ధన్యవాదాలు. ఈ ప్రభుత్వమే మళ్ళీ మళ్ళీ రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నమస్కారం. నా పేరు హేమలత. నాకు 2 పిల్లలు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో నా 2 పిల్లలకు తల్లికి వందనం వేశాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా చంద్రబాబు గారికి, లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ టీడీపీ ప్రభుత్వం రావాలి, మళ్ళీ బాబు గారు సీఎం కావాలి. నమస్కారం అండి. మాది శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు 3వ వార్డు రాజావీధి. మా పిల్లలు అనీసా, అంజుమాకు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లే మా 2 పిల్లలకి తల్లికి వందనం 13,000 డబ్బులు మొత్తం 26,000 అకౌంట్లో పడ్డాయి. బయట అందరూ డబ్బులు పడవు అని చెప్తుంటే మేము కూడా అలానే అనుకున్నాం. కానీ మన ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లే వారు ఇచ్చిన మాటకై మా 2 పిల్లలకు తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. మా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారికి మరియు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు.